మీ గొడవ ఎక్కువైంది. ఇది పోలీస్ స్టేషన్ అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. సిఏ గారు, నా కొడుకుని రౌడీ అనటానికి ఇదేవత్తే? మాటలు తిన్నగా రాని నీ కొడుకుని స్టేషన్లో పెట్టుకుని కూడా ఎంత గట్టిగా మాట్లాడుతున్నావంటే నేనే అతని తల్లినైతే ఉరి పెట్టుకుని చచ్చేదాన్ని. చూసారా సిఏ గారు, పరువు తక్కువ మనిషితో గొడవ పెట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఎవరే పరువు తక్కువ? నువ్వే. చెయ్యి చూపెడితే చెయ్యి లేకుండా చేసేస్తాను, జాగ్రత్త. స్టాప్ ఇట్. నోరు విప్పితే బాగోదు. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా? ఆదివారం సంత అనుకున్నారా? చూసారా సీఏ గారు, మీ ముందే నాకు వేలు చూపిస్తూ ఎలా నోరు పారేసుకుంటుందో? అవును, నీకు నోరు లేదు, మోగపోయింది. నీ నోరు చచ్చుబడిపోయింది. హే మంజు, నువ్వు చేసిన ఈ మంచి పనికి సిటీ మొత్తం లడ్డూలు పంచుతా, హల్చల్ చేసేస్తా. ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం నువ్వేరా? మల్లిక్, పుష్కర్ వదిలిపెట్టు. వదులు. నిన్నే మల్లిక్, పుష్కర్ వదిలిపెట్టు. మంజు, ఏంటమ్మా ఇదంతా? నీ పరిస్థితి అసలే బాలేదు. ఇప్పుడు సత్యం ఎందుకు అరెస్ట్ చేశావు? అసలే ఆ మణిమ్మ నిప్పు తొక్కిన కోతి నిన్నిప్పటికే రాచి రంపన పెడుతుంది. కొడుకుని అరెస్ట్ చేసి స్టేషన్లో పెడితే రేపొద్దున వాళ్ళు నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తారా? నువ్వింకా విడాకులు తీసుకోలేదు, ఆ ఇంట్లోంచి బయటకు రాలేదు. ఏదో రకంగా నువ్వా ఇంట్లోంచి బయటపడాలనేదే నా ఆలోచనమ్మా. అమ్మా, నేను ఆ డ్యూటీ చేశాను. డ్యూటీని చేశావా? ఈ మాత్రం డ్యూటీని ఇంకెవరు చేయరా? ఆ మణిమ్మ సత్య నిన్నేం చేస్తారో అని భయంగా ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నేనేం సత్యాన్ని కక్షతోటి అరెస్ట్ చేయలేదు. అక్క, బావ మంచోడు. హాసిని, బావా అని నువ్వు బంధుత్వాన్ని కలుపుకుంటే సరిపోదు. అయినా ఇది బంధుత్వానికి సంబంధించింది కాదు, బాధ్యతకు సంబంధించింది. సత్య చాలా మంచోడక్క. అతన్ని పట్ల ఎలాంటి అమర్యాదగా అగౌరవపరిచేలాగా మాత్రం ఉండడని నేను చెప్పగలను. ఇప్పుడు నువ్వు అతని చేతికి బేడీలేసి తీసుకొచ్చి ఇక్కడ సెల్లో పెట్టావు చూడు, ఇది మాత్రం చేసుండకూడదు. హాసిని, సత్య గారి గురించి నీకు కొంచెమే తెలుసు. ఏదో నీకు 2 సార్లు సాయం చేసినంత మాత్రాన అతని కాంటాక్ట్ సర్టిఫికెట్ మీద గుడ్డని సంతకం పెడితే ఎలా? ఇప్పుడు సత్య గారు నేను ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళం. అతను ఎలాంటి వాడో, అతని వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నేను చేసిన పని మంచో చెడో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో మీరేం టెన్షన్ పడకండి. రేపుస్కి సత్య జీవితంలో నువ్వు మంట పెట్టి ఆ మంటలో నువ్వే చలి కాచుకుంటున్నావు కదా? వదలండి ప్లీజ్, వదలండి. నువ్వు చేసిన ఎదవ పనికి ఇంకొకళ్ళైతే చచ్చుండేవాళ్ళరా. నేను నిన్ను ఇక్కడే మర్డర్ చేసుకోడా. నేను సత్య కోసం ఇదే పోలీస్ స్టేషన్లో ఉండిపోతాను.
నిన్ను సత్య కిడ్నాప్ చేశాడని చంపబోయాడని కేసు పెడతావా